ఇండియాలో మహిళా కమిషన్ ఉంది. కానీ పురుషుల కోసం ప్రత్యేకమైన కమిషన్ ఏర్పడాల్సిన అవసరం ఏదైనా ఇప్పుడు కనిపిస్తోందా? ఈ మధ్య చిన్న చిన్న విషయాలకే మహిళా కమిషన్ మగవాళ్ళకి నోటీసులు పంపేస్తోంది అన్న ఒక భావన పురుషుల్లో ఉంది. అటువంటి సమయాల్లో పురుషులు తమ వాదన వినిపించుకోవడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ అవసరమా? మహిళా కమిషన్ ఏర్పడింది నిజమైన మహిళలకు నిజమైన విషయాల కోసం, రక్షణ కోసం. కానీ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తూ ఉంటే ఎంతోమంది సామాన్య స్త్రీలు పల్లెటూళ్ళలో చాలా వేధింపులకు గురవుతూ ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు. కానీ ప్రజెంట్ ట్రెండ్ చూసుకుంటే ఒక 95% మహిళలు ఒకవైపు ఉన్నారు. అంటే శివాజీ ఇష్యూ తీసుకుంటే అతనికి సమర్థనగా ఉంటే ఒక ఇద్దరు మహిళలు ఓపెన్గా అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. సో మహిళా కమిషన్ ఆటోమేటిక్గా ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి? ఈ 95% మెజారిటీ అభిప్రాయాన్ని మహిళా అభిప్రాయంగా తీసుకోవాలి. కానీ ఇతనికి నోటీసులు ఇవ్వటం అంటే ఆ ఇద్దరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి కదా. ఇది పురుషుడిని వేధించడం కింద వస్తుంది అని కొంతమంది ఆల్రెడీ అనుకుంటున్నారు. ఏ వ్యవస్థ అయినా కూడా దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత మంచి ఉద్దేశంతో పెట్టినా, ఎంత మంచిగా ఉన్న ఒక్కొక్క సందర్భాల్లో కొంచెం దుర్వినియోగం అవుతుంది. ప్రస్తుతం పురుషులకైతే ప్రత్యేకంగా కంప్లైంట్ చేసుకునే కమిషనే లేదు. వాళ్ళు ఒక జనరల్ లా ప్రకారం వెళ్ళాలి తప్ప ఇలాంటి కమిషన్ అనేది వాళ్ళకి లేదు. సో వాళ్ళు ఎవరు పిలిచినా, నోటీసులు ఇచ్చినా వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక బ్యాకప్ లేదు అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏదైనా పురుషుడి మీద ఆరోపణ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా డిఫెన్స్లెస్ అయిపోతాడు, పూర్తిగా ఐసోలేట్ అయిపోతాడు. అతను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవడానికి ముందే సొసైటీలో ఆల్రెడీ ఒక భయంకరమైన బ్యాడ్ నేమ్స్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. మీడియా ట్రయల్స్ ఎదుర్కోవాలి, ఎవరెవరో ఏదేదో అంటారు. అలాగే 498 మహిళ ఈ గృహహింస చట్టం మీద కూడా అప్పట్లో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆఖరికి కోర్టు కలుగజేసుకుని ఈ విషయం మీద కొంచెం ఈ కేసులు నమోదు చేసేటప్పుడు ముందు వెనుక చూసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చింది. సో మీ ఒపీనియన్ ప్రకారం పురుషులకు కమిషన్ అవసరం ఉందా? అంత అవసరం లేదా? ఒకవేళ ఉంటే అదొక అడ్వైజరీ బోర్డుగా, అంటే జస్ట్ ఒక సలహా కేంద్రంగా, పురుషులకి ఏదైనా సమస్య వస్తే ఎక్స్క్లూజివ్గా పురుషుల కోసం అనేది ప్రత్యేకంగా, సో వాళ్ళకి ఏదైనా సలహాదారి ఒక బోర్డుగా ఉండాలా, లేకపోతే పూర్తి పటిష్టమైన చట్టపరమైన అధికారాలతో ఒక సంస్థగా ఒక కమిషన్ లాగా ఉండాలా? పురుషులకు కూడా ఒక సరైన రక్షణ వ్యవస్థ అవసరం అని అనిపిస్తుంది ఇప్పుడు మారిన పరిస్థితుల్లో. ఈ మధ్య పరిణామాలు చూస్తూ ఉన్నాం. పురుషులకు కూడా అన్ని రకాలుగా వేధింపులకు గురవుతున్నారు, హత్యలకు కూడా గురవుతున్నారు. కానీ చాలా దుర్మార్గంగా పురుషులకు అసలు వాయిస్ ఎక్స్ప్రెస్ చేసుకునే ప్లాట్ఫామ్ లేదు. ఒక్క పురుషుడు ఏదైనా ఒక అపవాదం ఎదుర్కొంటే అతను పూర్తిగా ఐసోలేట్ అయిపోయి అందరూ అతని దూరం పెట్టేస్తారు. ఇంకా అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సో అది ఎటువంటి మనిషికైనా కూడా అది కరెక్ట్ కాదు డెమోక్రసీలో. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అన్నది తెలియజేయండి కామెంట్స్లో. జై హింద్.